ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 74,310 స్కూల్స్ నాడు నేడు కింద తీర్చిదిద్దాడు. ఎలా ఉండబోతుంది రేపు గెలిస్తే ఎంతకంటే డెవలపింగ్ ఉండిద్ది అంటారా, లేకపోతే అసలు గెలుస్తారా, లేకపోతే అటు చూసి అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయి కదా? ఇప్పుడు ఎన్ని పాటలు వచ్చినా నాడు నేడు అనేది అది మంచి కార్యక్రమం. అది స్కూల్లో ఇప్పుడు నువ్వు ప్రతి స్కూల్ చూసినా, ఏ స్కూల్ చూసినా ఇప్పుడు ప్రతి పిల్లలు అంతకుముందు కనీసం ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. 5th క్లాస్ దాకా, 7th క్లాస్ దాకా, దాదాపు 8th క్లాస్ దాకా కనీసం ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడుతున్నారు. చక్కగా స్కూల్ అనేది ప్రతి స్కూల్ ఇప్పుడు బాగా డెవలప్, అభివృద్ధి మంచిగా ఉంది. కంపల్సరీగా మళ్ళీ సీఎం జగన్ అవుతాడు. అయిన తర్వాత కూడా ఇంకా దీని మీద ఇంకా బెటర్గా చాలా మంచి డెవలప్ చేస్తాడు. కానీ అటు చూసినట్లయితే ఏదైతే ఉందో పేద పిల్లల కోసం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు. ఇంగ్లీష్ యాక్సెంట్ అనేది యూట్యూబ్లో ఉంది కదా, ఎందుకు యూట్యూబ్లో చూస్తే ఇంగ్లీష్ వచ్చేదానికి చదువుకి 100 కోట్లు తగలేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం అంటే ఈ స్కూల్ ఎందుకు, మళ్ళీ మొత్తం ఈ టీచర్ల వ్యవస్థ ఎందుకు, అవి మొత్తం ఎందుకు ఇంకా అనవసరంగా యూట్యూబ్లో నేర్చుకున్నారంటే వాళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబ్బాయిని అంట యూట్యూబ్లోనే నేర్చుకోమని చెప్పు. పవన్ కళ్యాణ్ అబ్బాయిని స్కూల్కి పంపకుండా, కాలేజీకి పంపకుండా యూట్యూబ్లోనే అంట నేర్చుకోమను, సరిపోయింది కదా. పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నాయో ఈ బట్టలు, షూ ఇస్తున్నారు కదా, ఆ బట్టలు ఏమో అసలు పనికిరాని ఇస్తున్నారు, షూ అయితే అసలు ఇంకా దేనికి లేదు, బ్యాగ్ లేదు, జినిగిపోతాయి అని చెప్పేసి అన్నారు. అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాళ్ళకి ఓరవలేక ఏదైనా చెప్తారు. ఇప్పుడు మంచి చేస్తే ఓరవలేక ఏదైనా చెప్తారు. వాళ్ళు వచ్చి చూసుకోమని చెప్పు. ఇప్పుడు కొంతమంది ఆ స్కూల్ యూనిఫామ్ కూడా కొనుక్కునే స్థితిలో కూడా లేరు. అది మీకు అందరికి తెలిసి వాస్తవం అది. అలాంటిది స్కూల్ బ్యాగ్ అయినా కానీ పుస్తకాలన్నీ సరే మంచి ఇస్తున్నాడు. అది ఓరవలేక చేస్తున్నారు వాళ్ళు, మెయిన్ అది.